నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. రష్యాపై మారిన అమెరికా వైఖరి. పుతిన్ ప్రవర్తన మూర్ఖంగా ఉంది. రష్యా అధ్యక్షుడిపై ట్రంప్ విమర్శలు. రష్యాపై అమెరికా వైఖరి మారిందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఎల్లప్పుడూ వెనకేసుకొచ్చే అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తన స్వరాన్ని మార్చారు. రష్యా వైమానిక దాడిని ఖండించిన ఆయన పుతిన్పై ఘాటుగా విమర్శలు చేయడం గమనార్హం. ఉక్రెయిన్పై గత కొన్ని రోజులుగా రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో పుతిన్ వ్యవహారశాలిపై డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. పుతిన్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. అనవసరంగా అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇది సరైన పద్ధతి కాదన్న ట్రంప్ ఉక్రెయిన్ మొత్తాన్ని పుతిన్ కబళించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అమెరికాలో అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ రష్యన్ మధ్య యుద్ధం ఆపేస్తానంటూ ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగానే ఆ రెండు దేశాల మధ్య వార్ను ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 30 రోజులు కాల్పులు విరమణను కూడా ప్రతిపాదించగా దీన్ని రష్యా వ్యతిరేకించింది. అదే సమయంలో ఉక్రెయిన్పై దాడులు తీవ్రతను కూడా ఒక్కసారిగా పెంచింది. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వ్లాదిమిర్ పుతిన్తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు, కానీ ఆయనకు ఏదో జరిగిందన్నారు. ఈ మధ్య మరి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని, అనవసరంగా ప్రజలను హతమారుస్తున్నారని విమర్శించారు. తాను కేవలం సైనికుల గురించి మాట్లాడటం లేదన్న ట్రంప్ ఎలాంటి కారణం లేకుండా ఉక్రెయిన్లోని నగరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించడం సరికాదన్నారు. పుతిన్ ఉక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించుకోవాలని చూస్తున్నారన్నారు. ఈ విషయాన్ని తాను చాలాసార్లు చెప్పానన్న ఆయన ఇప్పుడు అదే నిజమని నిరూపితమవుతోందని తెలిపారు. అయితే ఈ విధంగా ఉక్రెయిన్పై దాడులు చేస్తే రష్యా పతనం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరుపై కూడా డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జెలెన్స్కీ మాట్లాడే విధానం కూడా ఆ దేశానికి ఏమాత్రం మేలు చేయదన్నారు. ఆయన మాట్లాడే మాటల వల్లనే సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇకనైనా ఆపాలని హితవు పలికారు. 3 ఏళ్ల క్రితం తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే అసలు ఈ దేశాల మధ్య యుద్ధం మొదలయ్యేదే కాదని చెప్పారు. అసమర్థత ద్వేషంతో మొదలైన ఈ ఉద్రిక్తతలను ఆపేందుకు సర్వ విధాలా ప్రయత్నిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ ప్రతినిధి స్పందించారు. తమ దేశ అధ్యక్షుడు పుతిన్ దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలను తీసుకుంటున్నారని చెప్పారు. ఇటీవల రష్యా విక్టరీ డేకు విదేశీ నేతలు వస్తున్న సమయంలో కీవ్ బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. తమకు ఎంతో ముఖ్యమైన రోజని తెలిసి కూడా రష్యాపై కీవ్ డ్రోన్లతో అటాక్ చేయడానికి ప్రయత్నించిందని, వాటిని ఇప్పటికీ కొనసాగిస్తుందని తెలిపారు. అందుకే ఈ దాడులకు తాము స్పందించాల్సి వస్తోందని స్పష్టం చేశారు. అయితే ఇరు దేశాల మధ్య చర్చల కోసం అమెరికా చేసిన కృషిని అంగీకరిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే చర్చల ప్రక్రియ ప్రారంభానికి సాయం చేసిన అమెరికన్లకు వ్యక్తిగతంగా డొనాల్డ్ ట్రంప్కు క్రెమ్లిన్ ప్రతినిధి ధన్యవాదాలు తెలిపారు.